ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగాను, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగాను ఈరోజు కలెక్టరేట్ దగ్గర రావడానికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న సిపిఎస్ ఉద్యోగుల గురించి మా రాష్ట్ర నాయకులు చైతన్య యాత్రలతో ప్రతి జిల్లాలోని కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సిపిఎస్ మీద గత ప్రభుత్వంలో వారం రోజుల్లో మీకు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి 5 ఏళ్ళు అయిన తర్వాత మా చేతుల్లో లేదని చేతులు ఎత్తేసారు. ఇప్పుడు గత కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ సిపిఎస్ జిపిఎస్ మీద ఒక మంచి నిర్ణయం మీకు ఒక సంవత్సరంలోపు పరిష్కరిస్తామని చెప్పి ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఈ పాటికి కమిటీ ఇవ్వాలి, ఎక్కడ కమిటీ వేయలేదు, సంవత్సరం అయిపోయింది ఆయన ఇచ్చింది కూడా. అంటే మాట ఇచ్చామంటే మాట నిలబెట్టుకునే పరిస్థితి రాజకీయ నాయకులు ఉండాలి. కానీ ఎవరో కూడా ప్రభుత్వాలు ప్రస్తుతం ఎలక్షన్ ముందు మీకు న్యాయం చేస్తామంటున్నారు సార్, ఉద్యోగుల విషయం వచ్చినప్పటికీ న్యాయం చేయకపోవడం బాధాకరం. ఉద్యోగులందరూ కూడా తీవ్ర అసంతృప్తిలో ఉంటున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ. అటువంటి ఉద్యోగుల సమస్యలు సిపిఎస్ మీద అసలు విధానపర నిర్ణయం, ఎందుకంటే 1 ఇయర్ అయిపోయింది, అసలు సిపిఎస్ జిపిఎస్ ఉంది, అసలు ఏంటిది, దీంట్లో మంచి అందరికీ కూడా మంచి నిర్ణయం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి తీసుకెళ్లి ఈ పార్టీకి దానికి ఒక కమిటీ వేసి ఉంటే ఎంతో కొంత బాగుండేది. వెంటనే ఉప ముఖ్యమంత్రి వారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సిపిఎస్ ఉద్యోగులకి అందరికీ కూడా రాష్ట్రంలో న్యాయం చేయాలి. దానిలో భాగంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం నుంచి, గ్రామ సచివాలయం నుంచి, అలాగే మా గ్రామ రెవెన్యూ సంఘం నుంచి మద్దతుగా మేము ఇక్కడ రావడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది సిపిఎస్ తరఫున. అలాగే మా రేషనలైజేషన్ గ్రామ సచివాలయాల్లో రేషనలైజేషన్ పేరుతో పూర్వం నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మా గ్రామ రెవెన్యూ అధికారులని సర్ప్లస్ పేరుతో సుమారు 7,500 మంది గ్రామ రెవెన్యూ అధికారులు, అలాగే 4,070 మంది 470 మంది 4,700 మందిని ఈ సర్వేల్ని కూడా సర్ప్లస్ చూపించి అసలు ఉద్యోగాలు చూపించకపోతే సచివాలయంలో పనిచేసి దాంట్లో ఏంటని గందరగోళ పరిస్థితులు, రేషనలైజేషన్ ఏం జరుగుతుందని అర్థమైన పరిస్థితుల్లో ఉన్నారు రాష్ట్రంలో ఉద్యోగులందరూ కూడా. అందువల్ల రేషనలైజేషన్ విషయంలో జరుగుతున్న పరిస్థితులు ముందే ప్రభుత్వం ఉద్యోగ సంఘం ఇచ్చి మీకు ఈ రకంగా చేస్తాం, ఈ రకంగా ప్రమోషన్లు ఇస్తాం, ఈ రకంగా మీకు ఇబ్బంది ఉండదని చెప్పాలి తప్పితే ఈ రకంగా ఉద్యోగులు తగ్గించేస్తే పని భారం పెరిగిపోతుంది. ఇప్పటికే ఒక సచివాలయానికి ఒక వీఆర్ఓ పనిచేస్తుంటే ₹1,000 ఖాళీ లేని పరిస్థితి. బాజీ పఠాన్, నేను ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. అలాగే 47 సంఘాల భాగస్వామ్యం కలిగినటువంటి ఐక్యవేదిక జేఏసీకి రాష్ట్ర సెక్రటరీ జనరల్గా పనిచేస్తా ఉన్నాను. కేఆర్ సూర్యనారాయణ గారి అధ్యక్షన నడుస్తున్నటువంటి జేఏసీ అది. ఈరోజు భీమవరం రావడానికి కారణం ఏమనగా, సిపిఎస్ ఎంప్లాయీస్ ఇష్యూస్ ఏవి కూడా గత ప్రభుత్వంలో మరి సాల్వ్ కాలేదనేటటువంటి ఉద్దేశంతో ఆ ప్రభుత్వానికి పెద్దలకి అనేక వినతి పత్రాలు ఇచ్చి అనేక రకాలుగా ఉద్యమాలు చేసి మరి ఏ విధమైనటువంటి ఫలితాలు లేకపోవడంతో మరి ఈ కూటమి ప్రభుత్వం రావాలని మేము కోరుకున్నాం. వారి వెంట నడిచాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరం లోపు సిపిఎస్ జిపిఎస్ అనేటటువంటి 2 సిస్టమ్స్ని రద్దు చేసి ఒక తార్కికమైనటువంటి మంచి విధానాన్ని తీసుకొస్తామని, మా జీవితాలను మారుస్తామని ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్పి ఉన్నారు. 1 సంవత్సర కాలం ఆల్రెడీ ముగిసినందువలన వారు ఇచ్చినటువంటి మాటలను మరలా వారికి గుర్తు చేయడం కోసం, సంవత్సర కాలం మీరు అడిగింది అయిపోయింది, మేము ఏ విధంగానూ నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, ర్యాలీలు ఏవి చేపట్టకుండా సంవత్సర కాలం పాటు ఉండిపోయాం. మరి ఇప్పటికి కూడా కనీసం ఈ సిపిఎస్ విధానాన్ని గురించి పునఃసమీక్షించేటటువంటి ఒక్క స్టెప్ కూడా ముందుకు పడకపోవడంతో మాకు చాలా బాధగా అనిపించింది. ప్రభుత్వానికి తమ ఇచ్చినటువంటి మాటను గుర్తు చేయడం కోసం 26 జిల్లాల్లో సిపిఎస్ను రద్దు చేయండి అని చెప్పి వినతి పత్రాలు కలెక్టర్లకు ఇచ్చుకుంటూ ఈరోజు ఇక్కడికి 17వ జిల్లాగా భీమవరానికి రావడం జరిగింది. అలాగే ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతూ కూడా 3వ విడతలో 26 జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తాం. అందులో సిపిఎస్ ఉద్యోగులపైన దుర్మార్గంగా గత ప్రభుత్వం పెట్టినటువంటి కేసుల్ని రద్దు చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వ పెద్దలు ప్రకటించి ఉన్నారు అసెంబ్లీ సాక్షిగా. అయితే ఆ రద్దు చేసే క్రమంలో సగం మంది ఉద్యోగుల మీద మాత్రమే కేసులను రద్దు చేయడం జరిగింది. మరొక సగం మంది ఇప్పటికి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రెండవది, 2019వ సంవత్సరం నుంచి మాకు రానటువంటి డిఏ అరియర్స్ కూడా మా చేత ట్యాక్స్ కట్టించినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి రాష్ట్రం ఇది. మాకు రావాల్సినటువంటి దాదాపుగా 2 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకు డిఏ అరియర్స్ రావాల్సి ఉంది. 2019 నుంచి ఈ రోజు వరకు ₹1 కూడా జమ కాలేదు. 2023లో 4 జీవోలు కూడా రిలీజ్ చేసి ఉన్నారు. ఆ జీవోలకు సంబంధించినటువంటి సమయం కూడా 2025 మార్చి తోటి ముగిసిపోయింది. ఈ విషయాన్ని గురించి ఐఏఎస్లకు కావచ్చు, అలాగే ప్రభుత్వ పెద్దలకు కావచ్చు, ఎన్నిసార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లినా కానీ బుట్టదాఖలు చేస్తున్నారు తప్ప దానికి ఏ విధమైనటువంటి స్పందన లేకపోవడంతో ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఈ కార్యక్రమానికి కూడా ఏ విధమైన స్పందన రాకపోతే సెప్టెంబర్ 1వ తారీఖున సిపిఎస్ ఉద్యోగులకు బ్లాక్ డేగా పరిగణించేటటువంటి సెప్టెంబర్ 1వ తారీఖున గుంటూరు
నుంచి విజయవాడ వరకు పెన్షన్ మార్చ్ అనేటువంటి కార్యక్రమాన్ని వేలాది ఉద్యోగులతో నిర్వహిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.